కానీ గతంలో చామల కిరణ్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అక్కడ సస్పెండ్ కావడం, రాహుల్ గాంధీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇటీవల కూడా భూ కుంభకోణం కూడా తెర మీదకి వచ్చిందని కూడా వారు ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటి చెప్తా అండి, వాళ్ళు ఏమైనా గూగుల్ ఉంది ఇవాళ రేపు. గూగుల్ తల్లిని నమ్ముకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. వాళ్ళు ఏంటంటే ఒక కొత్త నాయకుడు ఆవిర్భవిస్తుండు, నాకున్న స్పందన చూసి అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తారు. నిన్న ఆ సిఐ గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చిండు నిన్న. సో ఏం చేస్తారంటే సోషల్ మీడియా వాళ్ళ బేస్, కార్యకర్తలు లేరు, ఏదో బురద చల్లాలి, చల్లి జనాలల్లో ఆలోచన క్రియేట్ చేయాలి ఏదో తప్పు జరిగిందని. జనాలు ఆలోచించుకొని ఏమైనా వేసి ఓట్లు డైవర్ట్ చేద్దామనే పిచ్చి ఆలోచనలు. జనాలకు ఈరోజు గూగుల్ ఉంది, జనాలకు ఈరోజు ఒక ఫోన్ కాల్ కొట్టి వాస్తవాలు తెలుసుకునే కెపాసిటీ ఉంది. ఏదో గాదార్ కిషోర్కి హాఫ్ నాలెడ్జ్ డాక్టరేట్ డిగ్రీ వచ్చింది. అసలు ఆయన ఉన్న కామమల్లేజ్ ఏదో ప్రెస్ మీట్లో కూర్చొని నా గురించి మాట్లాడినట్టు నేను నిన్న స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు? నాన్ సెన్స్, న్యూ సెన్స్ అది. దాని గురించి స్పందించి మన ప్రచార సమయం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. నా గురించి మా కాంగ్రెస్లో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు